ప్రపంచ దేశాల్లో కాలమానాల ప్రకారం కాస్త అటు ఇటుగా ముందు వెనుక న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమవుతాయి. అలా పసిఫిక్ దీవులైన టోంగా, సమోవా, కిరిబాటి దేశాలు ముందుగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. ఈ దేశాల్లో భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30 ప్రారంభమవుతాయి. జనావాసాలు లేని హౌలాండ్, బేకార్ దీవులలో అయితే జనవరి 1 సాయంత్రం 5:30 ప్రారంభమవుతాయి. ఇక్కడే చివరిగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో సమయాల్లో తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభమవుతాయి. ఇక ప్రపంచ దేశాలలో జరిగే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అన్ని సిద్ధమవుతున్నాయి. వివిధ రకాల దేశాల్లో వివిధ కాలమానాల ప్రకారం ఈ న్యూ ఇయర్ వేడుకలు అనేవి మొదలవుతాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రపంచ దేశాలు నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నాయి. దానిలో భాగంగా అంటే వివిధ దేశాలకు సంబంధించి ఆయా దేశాల కాలమానం ప్రకారం ఈ నూతన సంవత్సర వేడుకలు జరుగుతుంటాయి. కొన్ని దేశాల్లో ఒకే కాలమానం ప్రకారం, మరికొన్ని దేశాల్లో 12 గంటలు 5 గంటలు వ్యవధిలో ఈ నూతన సంవత్సర వేడుకలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ కిరిబాటి ద్వీపం అనే ఐలాండ్లో, లైన్ ఐలాండ్లో మాత్రం ఒక 12 గంటల ముందుగానే, అంటే మనకు రాత్రి సమయంలో, వారికి ఉదయం సమయంలో కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు కిరిబాటి ఆ దీవుల్లో, ఆ ద్వీపంలో అక్కడ ఉదయం 10 గంటలకు దాని అనుసంధానంగా ఆ సమోవా, ఆ టోంగాలో ఈ రెండు కూడా దగ్గరగా ఉంటాయి, సమీపంలో ఉంటాయి. రెండు కూడా గంట వ్యవధిలో ప్రపంచ దేశాల కన్నా ముందే, ఇక్కడ ఒక గంట 2 గంటల ముందే ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు జరుగుతూ ఉంటాయి. అంటే నూతన సంవత్సరాలకు ప్రవేశిస్తారు. అంటే డిసెంబర్ 31 ఉదయం 10 గంటలకు కిరిబాటి ద్వీపం, అంటే ఇది లైన్ ఐలాండ్లో ఉంటుంది ఈ కిరిబాటి ద్వీపం అనేది. దాని తర్వాత అంటే పసిఫిక్ పగడపు దీవులకు సమీపంలో ఈ కిరిబాటి ద్వీపం అనేది ఉంటుంది. అక్కడ దీన్ని క్రిస్మస్ దీవి అని కూడా పిలుస్తారు. దానికి సమీపంలో ఉన్న సమోవా, టోంగాలో కూడా ఉదయం 11 గంటలకు, అంటే ఇక్కడ ఒక గంట వ్యవధిలోనే ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. అంటే డిసెంబర్ 31 ఉదయం 10 గంటలకు కిరిబాటి దీవి, అలాగే సమోవా, టోంగాలు ఉదయం 11 గంటలకు నూతన సంవత్సరంలోకి, అంటే డిసెంబర్ 31, 2024, అంటే జనవరి 1 2024లోకి నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తాయి. ఇక ఇటు పాకిస్తాన్లో మాత్రం ఈసారి నూతన సంవత్సర వేడుకలను చేసుకోవద్దు అనేది కొన్ని ఆంక్షలు విధించారు. అంటే ప్రజెంట్ ఏదైతే ఇజ్రాయెల్లోని గాజాలో హింసాత్మక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వారికి సంఘీభావం తెలుపుతూ కూడా తాత్కాలిక ప్రధాని ఈ ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్లో నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలంటూ కూడా ఆంక్షలు విధించారు. ఇక ప్రపంచ దేశాల్లో కూడా ఆయా కాలమానాల ప్రకారం ఈ నూతన సంవత్సర వేడుకలు జరుగుతూ ఉంటాయి. గత సంవత్సర అనుభవాలను నెమరవేసుకుంటూ నూతన సంవత్సరంలో ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, ఎటువంటి కార్యక్రమాలు, గత సంవత్సరంలో జరిగిన తప్పిదాలు జరగకుండా ఈ సంవత్సరమైనా మంచిగా జీవించాలనే ఉద్దేశంతో వారి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగా ఇక ఈరోజు భారతదేశంలో రాత్రి 12 గంటల తర్వాత నూతన సంవత్సరంలోకి భారతదేశం అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు భారతదేశ వ్యాప్తంగా కూడా 144 సెక్షన్, అంటే అనేక ఆంక్షలను విధించారు. ఇటు ఢిల్లీ, గోవా, హర్యానా, మరోవైపు ఉత్తరప్రదేశ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఇటు ఢిల్లీలోని కనాట్ ప్లేస్ కానీ, లజ్పత్ నగర్ మార్కెట్, గ్రేటర్ కైలాస్ పరిసర ప్రాంతాల్లో కొన్ని మార్కెట్లు ఉంటాయి. ఆ మార్కెట్లలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, అలాగే 144 సెక్షన్ విధించారు. గత సంవత్సరంలో మనం చూసుకుంటే కనుక న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటూ కూడా ఒక మహిళను కార్ బ్యానెట్కు ఈడ్చుకుంటూ వెళ్ళిన పరిస్థితి గత సంవత్సరం జరిగింది. అటువంటి తప్పిదాలు జరగకుండా ఉండాలి, ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఎటువంటి ర్యాష్ డ్రైవింగ్ కానీ, మద్యం సేవించి వాహనాలు నడపకూడదు, అటువంటి వారిపై కేసులు బనాయిస్తామంటూ కూడా, కేసులు నమోదు చేస్తామంటూ కూడా ప్రధానంగా ఢిల్లీ పోలీసులు కానీ ఆయా రాష్ట్రాల పోలీసులందరూ కూడా కొన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఇటు గోవాలో కూడా అంటే న్యూ ఇయర్ వేడుకలకు భారతదేశంలో గోవా పెట్టింది పేరు. అక్కడ అనేక సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. సన్బోర్న్ అనే ఈవెంట్ ఆర్గనైజేషన్ అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో మాత్రం ఈ సన్బోర్న్కు పర్మిషన్ లేదు. తెలంగాణలో కూడా అంటే పర్మిషన్ లేకుండా సన్బోర్న్ అనేది ఈవెంట్ మేనేజ్మెంట్ ఒక కార్యక్రమాలు చేపట్టింది, కానీ దానికి పర్మిషన్ లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక తర్వాత ఇటు మహారాష్ట్ర కానీ, ముంబై, బెంగాల్,
లక్నో ఈ పరిసర ప్రాంతాలు ఈ రాష్ట్రాల్లో కూడా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సంబంధించి కఠిన ఆంక్షలు విధించారు. ఏదైతే మేజర్ సిటీస్ ఉంటాయో ఆయా ప్రాంతాల్లో పబ్లు కానీ హోటల్స్ కానీ ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఏవైతే నిర్వహిస్తారో వారందరూ కూడా సరైన ఆంక్షలు పాటించాలి. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే ఆ స్టేజెస్లో కానీ ఆయా హోటల్లో కానీ ఫైర్ సేఫ్టీ కూడా పాటించాలి. ప్రతి ఒక్క చోట కూడా సరైన పద్ధతిలోనే ఈ న్యూ ఇయర్ వేడుకలు జరపాలనేది ప్రపంచవ్యాప్తంగా కానీ ఇటు దేశవ్యాప్తంగా భారతదేశంలో కూడా నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలో ఇటు మహారాష్ట్రలో కూడా మేజర్ సిటీస్లో కఠినమైన ఆంక్షలు విధించారు. పటిష్టమైన భద్రతా బందోబస్తు మధ్య ఈ న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలనేది ప్రధానంగా ఇటు ఢిల్లీలోను ఇతర రాష్ట్రాల్లో కూడా కఠిన ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో 144 సెక్షన్ ఇటు మహారాష్ట్ర బెంగళూరు లక్నో గోవాలో 144 సెక్షన్ కూడా విధించారు. ఆంక్షల మధ్య ఈ న్యూ ఇయర్ వేడుకలు జరగాలనేది పోలీసులు కేంద్ర హోంశాఖ కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శివ.